ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఈరోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటూ మీ ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏం చెప్తారు? ఈరోజు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది, అన్ని సామాజిక వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఇది తప్పకుండా ప్రజాప్రభుత్వం, ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఇది దీంట్లో సందేహమే లేదు. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము చాలా గర్వంగా చెప్తున్నాం. దాని గురించి 175 అంటూ మీరు ముందుకు వెళ్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళు కలిసి వస్తున్నారు. ఈరోజు ఇంకా వారికి సీట్ల కేటాయింపు కూడా ఇంకా సద్మితలో ఉంది. మీరు మాత్రం ముందుకు వెళ్తూ ఉన్నారు, ఏం చెప్తారు? తప్పకుండా మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైనాట్ 175 దిశగా మేమందరూ అడుగులేస్తున్నాం. ఏదైతే 175 స్థానాలు 170 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. పార్టీ శ్రేణులందరూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వైనాట్ 170 దిశగా మనం అందరూ అడుగులేస్తున్నాం. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. నియోజకవర్గంలో అందరు నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ఎటువంటి గర్వం లేకుండా మీరు ముందుకు వెళ్తున్నారు. గతంలో కూడా పార్టీ కోసం అందరూ కృషి చేశారు. ఈరోజు మీకు వస్తున్న స్పందన, మీ వెంట నడుస్తున్న మీ యొక్క అభిమానులు, మీ యొక్క కార్యకర్త గురించి తప్పకుండా అందరినీ నేను గతంలో ఇన్ఛార్జిగా చేశాను, ఒక కార్పొరేటర్గా చేశాను, ఒక రాష్ట్ర కార్యదర్శిగా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను నేను. మళ్ళీ ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నాకు నియమించడం జరిగింది. తప్పకుండా అన్ని వర్గాల వారికి, అందరు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ మా పార్టీలో ఎవరినైనా ఆహ్వానిస్తున్నాం, అందరిని ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా రావచ్చు, అందరినీ కలుపుకొని తిరుగుతున్నాను నేను. అందరూ మమేకమై పార్టీ కోసం అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. నా అడుగు వేసి గడప గడప కార్యక్రమంలో నా విజయాన్ని చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. చిన్న అవకాశంలో చేజారింది ఎమ్మెల్యే సీట్, ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడిగిపోయింది. అప్పుడు ఆ టైం ఆ సమీకరణ అలాగున్నాయి. ఈ రోజుని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఆ భగవంతుడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా నేను అక్కడే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే నేను అభ్యర్థిగా ఉంటాను, నామినేషన్ వేస్తాను. తప్పకుండా భారీ మెజార్టీతో ఆ దేవుడి దయ వల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలుస్తాను. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ అధినేత పైన అనేక విమర్శలు చేస్తున్నారు. అదో పాతాలని తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదంటూ ఆయన కేవలం మీ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అలా అటువంటి వ్యాఖ్యలు చేయడం, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని చూడకుండా పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎవరిని పాతాళాలు తొక్కుతారో 4 రోజులు పోతే ఈ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు. ఆయనకి, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు పాతాళం తొక్కకుండా చూసుకుంటే చాలు. 24 సీట్లకి పరిమితం అయిపోయి ఆయన ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పల్లకి మోసుకునేవాడు పల్లకి మోసుకోవాలి. అంతేకాకుండా జన సైనికులతో కూడా పల్లకి మోపించే కార్యక్రమం పెడుతున్నాడు ఆయన. ఓన్లీ ప్యాకేజీల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు పట్టించుకునేంత ఖాళీ టైం ఎవరికి లేదు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.